హైదరాబాద్లో గ్యాస్ కోసం ఆటో వాలాలు ఇక్కట్లు పడుతున్నారు. బంక్ల ముందు ఆటో డ్రైవర్లు పడిగాపులు కాస్తున్నారు. 2-3 గంటలు క్యూ లైన్లో వేచి చూస్తున్నా కూడా గ్యాస్ దొరకడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు. ఎల్పీజీ గ్యాస్ దొరకడం లేదని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. హైదరాబాద్లో గ్యాస్ కోసం ఆటో వాలాలు ఇక్కట్లు పడుతున్నారు. బంక్ల ముందు ఆటో డ్రైవర్లు పడిగాపులు కాస్తున్నా 2-3 గంటలు క్యూ లైన్లలో వేచి చూస్తున్నా గ్యాస్ దొరకడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు. ఎల్పీజీ గ్యాస్ దొరకడం లేదని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. ఎల్పీజీ గ్యాస్ దొరకడం లేదంటూ ఆటో డ్రైవర్లు పడిగాపులు కాస్తున్నటువంటి దృశ్యాలు మనకి కనబడుతున్నాయి. పెట్రోల్ బంకుల దగ్గర ముఖ్యంగా ఎల్పీజీ గ్యాస్ దొరకక ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం చూస్తున్నటువంటి విజువల్స్లో అటు పెట్రోల్ బంకులు ఉన్నటువంటి పెట్రోల్ బంకుల్లో కొన్ని వాటిని మూసేస్తుంటే యాజమాన్యం, కొన్ని వాటిల్లో దొరికేటువంటి అవైలబిలిటీ ఉన్న కొన్ని వాటిల్లో ఆ ఎల్పీజీ వారి ఆటో వరకు వచ్చేందుకు వరకు వెయిట్ చేసినా కూడా 2-3 గంటలు ఎదురు చూసినా కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంది అంటూ కూడా డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్న విజువల్స్ లో కిలోమీటర్ మేర ఆటోలన్నీ కూడా క్యూ లైన్లలో గ్యాస్ కోసం పడిగాపులు కాస్తున్నటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. ఆటో డ్రైవర్ల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది.